నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం భారత్ కు థాయిలాండ్ నుండి మరో క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు బేగంపేట విమానాశ్రయంలో 3 ట్యాంకర్లను అందుకున్న సిఎస్ ఆనందయ్య మందుపై కృష్ణపట్నం వాసులు ప్రెస్ మీట్ కరోనా మందుతో తమ గ్రామంలో ఎవరికీ కరోనా రాలేదన్న గ్రామస్తులు ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు గురి చేసింది మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణ హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ ఆంక్షలు కఠినం ఫుల్ డెలివరీ బాయ్స్ ను ఆపేసిన పోలీసులు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ కరోనా బాధితులను పరామర్శించిన పాలనాధికారి ఇక డీటెయిల్స్ చూస్తే కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి 11 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది ఇందులో భాగంగా బ్యాంకాక్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న 3 క్రయోజెనిక్ ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఆ సంస్థ అందజేసింది వెంటనే ఈ ట్యాంకర్లను ఆక్సిజన్ నింపుకొని రావడానికి సిఎస్ ఒడిశాకు పంపించారు మేఘా సంస్థ నుంచి మొదటి విడతగా 3 ట్యాంకర్లు హైదరాబాద్ కు వచ్చాయని బంగాళాఖాతంలో వాతావరణ అస్థిరత ఉన్న దృష్ట్యా మిగిలిన ట్యాంకర్లు 3 నుండి 4 రోజుల్లో వస్తాయని సిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు సీఎం కేసీఆర్ సూచనల మేరకు కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఆక్సిజన్ ప్లాంట్లు స్టోరేజ్ యూనిట్ల నిర్మాణం ట్యాంకర్ల సేకరణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఆనందయ్య కరోనా మందు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా అయిన నేపథ్యంలో కృష్ణాపట్నం వాసులు మీడియా ముందుకొచ్చారు నెల్లూరు జిల్లా కృష్ణాపట్నంలో కరోనాకు ఆనందయ్య మందు ఇస్తున్నారని ఆ కుటుంబ తరాల నుంచి ఆయుర్వేదిక మందులు అందిస్తున్నారని కృష్ణాపట్నం వాసులు చెబుతున్నారు పాముకాటు తేలుకాటు కూడా మందు ఇచ్చి ఎన్నోసార్లు బాగు చేశారని గ్రామస్తుడు ఉదయ్ భాస్కర్ చెప్పారు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి కరోనా మందు ఇవ్వటం జరుగుతోందని తమ గ్రామంలో ఎవరికీ కరోనా రాలేదని ఆయన తెలిపారు ఈ సంవత్సరం ఆనందయ్య 60,000 మందికి పైగా కరోనా మందు ఇవ్వడం జరిగిందన్నారు శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతోనే అందరికీ మందు అందిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు మేము చాలా రోజుల నుంచి కృష్ణాపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా మాది మేము ఆనందయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా నాటు వైద్యం మీద నాటు వైద్యం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఫస్ట్లో కామెర్లకి కుక్క గరిచినప్పుడు పాము గరిచినప్పుడు వాటికి ఆయుర్వేద మందు ఇచ్చేసి మా ఫ్యామిలీని చాలా గ్యాస్ ట్రబుల్కి కూడా మందులు ఇచ్చి మా ఊర్లో ఉండే వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేయటం చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నది అది మా పెదనాయనకి మా బాబాయికి ఎక్కువ జరిగింది ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి మహమ్మారి వచ్చినప్పుడు మేము అందరం పోయి గ్రామస్తులు అందరం వెళ్ళేసి కరోనా వచ్చింది ఏమన్నా నాటు వైద్యం అందించగలరా అని చెప్పి అడిగినప్పుడు ఆయన సానుకూలంగా సంధించి అతను మేము చేయగలము అని చెప్పారు చేయగలం అని చెప్పిన తర్వాత మేము కొన్ని మందు ఇచ్చారు మాకు పోయినసారి కూడా అప్పుడు కూడా మాకు కొంచెం రికవరీ అయిపోయింది ఆ మందు బాగా పనిచేస్తుందని చెప్పి చెప్పాము
పనిచేస్తుందని మనం వాడుకోవచ్చు అని చెప్పి చెప్పాము. లాస్ట్ ఇయర్ మనకి లాస్ట్ ఇయర్ నుంచే ఈ మందు రన్నింగ్లో ఉండింది. కానీ ఎవరు పెద్దగా నాటు వైద్యం మీద నమ్మకం చేయలేదు. కానీ ఇప్పుడు ఆ నాటు వైద్యం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ సంవత్సరంలో మనం నాటు వైద్యం అనేది కరోనా మహమ్మారి 2కి మనం మందు ఆనందయ్య గారు మందు కనిపెట్టడం జరిగింది. మేము చాలా ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు గురిచేసిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆయుర్వేద మందుపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని, కానీ ప్రభుత్వం ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయకుండా తక్షణమే నిలిపివేయాలని చెప్పిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిలుపుతో కృష్ణపట్నంలో ప్రజలు గుమిగూడారని చంద్రబాబు అన్నారు. ఏపీలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన సీఎం జగన్ కక్ష సాధింపులకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. కరోనాకు తోడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే ఎదురుదాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక పక్కన మనం చూస్తా ఉంటే హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత, ఇంకొక పక్కన దాని మీద చాలా మంది చనిపోయినా పట్టించుకునే పరిస్థితి, ఎక్కడికక్కడ ప్రజలు పెద్ద ఎత్తున చనిపోతున్నా శ్రద్ధ పెట్టకుండా, వ్యాక్సిన్ వేయాలనే ఆలోచన కూడా లేకుండా ఎక్కడికక్కడ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం. ఇది కాకుండా ఈరోజు ఇంకా ఫర్దర్ గా కాంప్లికేషన్స్ వచ్చి బ్లాక్ ఫంగస్ రావడం, ప్రజలందరూ ఆవేదనతో భయంతో ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు లేకుంటే అధికార దుర్వినియోగంతో ముందుకు పోతున్నారు. నిన్న హైకోర్టులో పంచాయత్ ఎలక్షన్స్ గురించి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ గురించి చాలా స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పటికీ ప్రభుత్వం పైన చాలా జడ్జిమెంట్లు ఇచ్చారు, కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా అందులో నుంచి లెసన్స్ నేర్చుకుని ప్రజా పరిపాలన ఎట్టుండాలి, ఏ విధంగా బాధ్యతతో కూడిన పాలన ఎట్లు ఇవ్వాలని ఆలోచించకుండా ఇంకా కూడా బుకాయించే పరిస్థితి రావడం చాలా నీచం. రెండోది, నిన్నే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వాళ్ళ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని పోలీసులు వేధించారు. పోలీస్ కస్టడీలోనే ఈరోజు అతనికి కాలు గాయాలైనాయని సాక్షాత్తు మామూలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క హాస్పిటల్లో కాకుండా డిఫెన్స్ హాస్పిటల్లో ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే ఇది ప్రభుత్వ వేధింపులకు కానీ, ఎవరైనా కస్టడీలోకి తీసుకుంటే వారికి కూడా సేఫ్టీ లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మూడో, ఒక పక్కన మనం చూస్తాం కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రోడ్ నెంబర్ 12లో స్విగ్గీ, జొమాటోకు చెందిన పలువురిని నిలిపివేశారు. దీంతో స్విగ్గీ, జొమాటోలో పనిచేసే డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయి డెలివరీ బాయ్ గా పనిచేసుకుని ఉపాధి పొందుతున్న తమను ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని వాపోయారు. ప్రభుత్వ నిబంధనలు సడలించి అలాంటి వారిపై కేసు నమోదు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. నగర వ్యాప్తంగా 3 కమిషనరేట్ల పరిధిలో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ను నిలిపివేయడంతో నగరంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ నిలిచిపోయింది. అనుమతి లేని వాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులు. అంతే, నీకు మాట్లాడలేదు మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకే బాబు, వెనకరా హెల్మెట్ కొంచెం వెనకరా.
సైబరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్ ఏరియాస్లో మార్నింగ్ నుంచి కూడా నేను పర్యటన చేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా చూసింది ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఈ గూడ్స్ వెహికల్ మూవ్మెంట్ చాలా కనిపిస్తున్నది. అయితే ఈ నార్మల్ టైంలో మనం ఎట్లాగైతే గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ కేవలం నైట్ టైం మాత్రమే చేసేవాళ్ళము, అదేవిధంగా ఈ రోజు నుంచి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. గూడ్స్ మూవ్మెంట్ అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ విత్ ఇన్ ద టౌన్స్ అది రాత్రి 9 గంటల నుంచి మార్నింగ్ 8 గంటల్లోపే జరగాలి. దానికి ట్రాఫిక్ అడ్వైజరీ కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా షాపులో వాళ్ళందరూ కూడా 9:30 తర్వాత కొత్త వాళ్ళని షాపుల్లోకి ఎంటర్ అవ్వకుండా తీసుకుని ఎగ్జాక్ట్లీ 10 o'clock లాక్డౌన్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా షాపింగ్ కాంప్లెక్స్లు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, అట్లాగే ఈ హాకర్స్, వెజిటబుల్ మార్కెట్స్ వీళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాం. 10 o'clock షార్ప్ రోడ్ల మీద ఎక్కడ కూడా జనం కనిపించకూడదంటే మనం 9:30 నుంచే ఆ క్లోజర్ అనేది స్టార్ట్ చేయాలి. కొత్త కస్టమర్స్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. అప్పుడే మనం రోడ్లు 10 o'clock నుంచి లాక్డౌన్ మనం అమలు చేయగలుగుతాం. అట్లాగే సిటీలో ఒక కార్నర్ నుండి ఇంకో కార్నర్కి పబ్లిక్ వెళ్ళొద్దు. దగ్గర ఉన్నటువంటి మార్కెట్స్లోకి వెళ్ళండి. తద్వారా వాళ్ళు వెంటనే ఇళ్లలోకి చేసుకోగలుగుతారు. ఈ రోజు నుంచి అనాథరైజ్డ్ వెహికల్స్ ఏవైతే తిరుగుతున్నాయో ఎమర్జెన్సీ పర్పస్ వచ్చే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ వెహికల్స్ అని కూడా రోడ్ల మీద తీసుకెళ్ళి ప్రెస్ రిపోర్టు వెహికల్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ శశాంక సందర్శించారు. ఆసుపత్రిలోని కరోనా చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అలాగే వారికి అందుతున్న చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు తెలిపారు. సెకండరీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా విశాఖ గోపాలపట్నం హాస్పిటల్ ను జీవీఎంసీ మేయర్ కమిషనర్ సృజన పర్యటించారు. మేయర్ మాట్లాడుతూ సెకండరీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా నగరంలో 24,000 వ్యాక్సిన్ డోసులను వివిధ ఆసుపత్రులకు పంపించినట్లు చెప్పారు. జూన్ 1వ తేదీ నుండి మొదటి డోసుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై కమిషనర్ సృజన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్లిప్లు అవసరం లేదు అంటే మీ అసలు మీ క్యాచ్మెంట్ ఏరియాలో 300-400 కంటే ఎక్కువ సెకండ్ డోస్కి వెయిటింగ్ ఉండేవాళ్ళు ఉన్నారు. అందరూ ఒకే రోజు వచ్చినా కానీ మీకు సరిపడినన్ని డోసెస్ ఇచ్చేసాము. సో ఎవరు వచ్చినా వెనక్కి పంపించకూడదు. స్లిప్ లేదని ఏ కారణంగా వెనక్కి పంపించకూడదు. ఫస్ట్ డోస్ వేయించుకున్నారు అని మీరు రిజిస్ట్రేషన్లో చూస్తే సెకండ్ డోస్ వేసేయడమే. ఇక్కడ వాళ్ళు కాదు వేరే దగ్గర నుంచి వచ్చినా కానీ వేసేయడమే. ఎంతమంది ఇచ్చారు? 100 అంటే నేను 300 ఏమో చెప్పాను.
ఈరోజు జీవీఎంసీ పరిధిలో 23,000 వ్యాక్సినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇవాళ 22 నుంచి 25 వరకు 25వ తారీఖు వరకు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ 2వ డోస్ వేసుకోవడానికి 98 వార్డు పరిధిలో 35 ఆరోగ్య కేంద్రాల ద్వారా మేము వేయిస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరు ప్రజలందరూ 2వ డోస్ వేయించుకోవడానికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా మొదటి డోస్ కూడా వేసుకున్న వాళ్ళు ప్రభుత్వ సూచనల ప్రకారం జూన్ తర్వాత వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందని తెలియజేసుకోవాలి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై బోధన్ ఆర్డీఓ రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రామలింగంతో కలిసి కౌన్సిలర్లతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పట్టణంలో రద్దీ లేకుండా ఉండేలా కూరగాయల మార్కెట్లు, మాంసం షాపులను జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయాలని, భౌతిక దూరంలో పాటించేలా చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ఇంటింటి సర్వేలో కౌన్సిలర్లు కూడా పాల్గొనాలని కోరారు. సర్వే విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓలు రాజేశ్వర్, గఫ్ఫార్ మియా, ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో లాక్డౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. లాక్డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని, సడలింపు సమయంలో కూడా అనవసరంగా బయటకు రావద్దని ఈ సందర్భంగా ఎస్ఐ సూచించారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. అకారణంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రజలు ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని కోరారు.
మాకేం కాదు. డ్యూటీ వాళ్ళైనా సరే ఆ ఏరియా డ్యూటీ చేసే వాళ్ళే వేరే ఎక్కడ అవసరానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఎక్కడైతే ఎక్కడ కూడా లాంగ్ జర్నీ చేయడానికి వీల్లేదు. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళడం లేదు. ఏ విలేజ్కి ఆ విలేజ్, ఏ ఇంటికి ఆ ఇంటికి కంపల్సరీగా విధించుకోవాలి. లాక్డౌన్ అనేది విధించుకోవాలి. అది వదిలేసి పెళ్ళిళ్ళంటే తావులంటే లేకుంటే చాలా బాగలేదు చూసేద్దాము, బాగలేదు కాబట్టి ప్రతి విలేజ్లో కూడా కరోనా కేసులు ప్రతి విలేజ్ కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం కోసమే ఈ లాక్డౌన్ అనేది విధించారు. కనుక ఈ లాక్డౌన్లో 10 గంటల తర్వాత ఎవరైనా బయటకు వస్తే మాత్రం ప్రతి ఒక్క వెహికల్ కూడా సీజ్ చేయబడుతుంది. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వెహికల్ అన్ని కూడా సీజ్ చేయబడతాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్దార్ గ్రామంలో కరోనా బారిన పడి 15 మంది బాధిత కుటుంబాలకు మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా సోకి ఐసోలేషన్లో ఉండడంతో బాధిత కుటుంబీకులు సరుకులు, కూరగాయలు వంటి వాటి కోసం ఇబ్బంది పడుతున్నారని, వారికి సహాయంగా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వరప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ట్యూబ్లైట్ బండి వీడియో తీస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారత్కు థాయిలాండ్ నుండి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు. బేగంపేట విమానాశ్రయంలో 3 ట్యాంకర్లను అందుకున్న సీఎస్. ఆనందయ్య మందుపై కృష్ణపట్నం వాసులు ప్రెస్ మీట్. కరోనా మందుతో తమ గ్రామంలో ఎవరికీ కరోనా రాలేదన్న గ్రామస్తులు. ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు గురి చేసింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణ. హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ ఆంక్షలు కఠినం. ఫుడ్ డెలివరీ బాయ్స్ ను ఆపేసిన పోలీసులు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్. కరోనా బాధితులను పరామర్శించిన పాలనాధికారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.